ఈరోజు వరంగల్ టీవీ ఒక వినూత్నమైనటువంటి చిన్న ర్యాకెట్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి తీసుకురావడం జరిగింది. అదేమిటంటే సాధారణంగా ప్రతి మనిషి తన పేరు ముందు డాక్టరేట్ ఉండాలనుకుంటాడు, ఒక స్కాలర్ అనిపించుకోవాలనుకుంటాడు. డాక్టరేట్ అనేది ఒక గౌరవప్రదమైంది. అంటే ఈ డాక్టరేట్ ఎప్పుడెప్పుడు ఇస్తారో మీ అందరికీ తెలుసు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఎంఫిల్ చేసిన తర్వాత, ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేసిన తర్వాత డాక్టరేట్లు యూనివర్సిటీలు ప్రదానం చేస్తుంటాయి. అలా కాకుండా రెండో రకం డాక్టరేట్లు ఏముంటాయంటే ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు చేసిన సేవలకు గాను విశ్వవిద్యాలయం సెనెట్లో డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకి డాక్టరేట్ల ప్రదానం జరుగుతుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక కొత్త వ్యాపారం మొదలైంది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ వ్యాపారం ఏమిటంటే నీకు డాక్టరేట్ ఇస్తాం, అది ఎందుకు ఇస్తారో తెలియదు, ఎవరు ఇస్తారో తెలియదు, ఆ యూనివర్సిటీకి ఉండేటటువంటి చట్టబద్ధత ఏమిటో తెలియదు. నీకు డాక్టరేట్ కావాలా, మమ్మల్ని సంప్రదించండి. ఫేస్బుక్లో కనబడుతున్నాయి, మనకి ట్విట్టర్లలో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఇవన్నీ చాలా కామన్గా కనబడుతున్నాయి. ఇది చూస్తున్నటువంటి వాళ్ళలో చాలామంది మీ దాకా వచ్చి ఉంటుంది. నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏం చెప్తానంటే, దాదాపు ఒక 2-3 నెలల క్రితం మనం గంగాపురం అఖిల్ అనేటటువంటి ఒక అబ్బాయిని గురించి డాక్టరేట్లు ఇప్పించడంలో ఒక చీటర్ అని చెప్పి ఒక ఐటమ్ పెట్టడం జరిగింది. బహుశా మీరు చాలామంది చూశారు. చూసిన తర్వాత కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సంప్రదించి సార్ మేము కూడా మోసపోయామంటే వచ్చి చెప్పండి మీకు జరిగినటువంటి మోసం ఏమిటో అంటే, ఎందుకు లేండి సార్, పోనివ్వండి, ఇచ్చేసాం కదా, ఇక ఫోన్లేండి వదిలిపెట్టేసాము అన్నారు. ఈ గంగాపురం అఖిల్ అనేటటువంటి పిల్లవాడిని గురించి చెప్పుకోవాలంటే వయసులో చాలా చిన్న పిల్లవాడు, కానీ ఒక పెద్ద క్రిమినల్ బ్రెయిన్ ఉన్నటువంటి వాడని అతని గురించి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అతను ఏం చేశాడంటే అనర్గళంగా నేను మాట్లాడతాను, కంటిన్యూగా నేను మెసేజ్లు ఇస్తాను, కంటిన్యూగా నేను స్పీచ్లు ఇస్తాను, ఏ సబ్జెక్ట్ మీదైనా అనర్గళంగా ఉపన్యాసం చేస్తానని కొన్ని కాలేజీల్లో అబ్బాయి చదువుకునే రోజుల్లో ఏం చేశాడంటే ఆయన చేశాడు. పాపం బాగా కష్టపడి చేశాడు. నిజంగా ఆ విషయంలో ఆయన మంచి వర్ది అని మనం కూడా ఆయన్ని అభినందించక తప్పదు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఈ ప్రస్థానంలో చాలామంది పెద్దవాళ్ళు మనల్ని కలుస్తూ ఉంటారు. పెద్ద వాళ్ళతో పరిచయాలు అవుతాయి, వాళ్ళతో కలవడం, మాట్లాడడం, ఫోటోలు దిగడం, వాళ్ళు భోజనానికి పిలుస్తుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు, చేస్తుంటాం. అయితే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇది ప్రోత్సాహంగా తీసుకొని మనం ఎదగడానికి దాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు చాలామంది కళాకారులు. కానీ గంగాపురం అఖిల్ అనేటటువంటి అబ్బాయి ఏదైతే ఇతనికి పరిచయాలు ఏర్పడ్డాయో, ఏవైతే ఫోటోలు ఇతను ఆయా సెలబ్రిటీలతో లేదంటే రాజకీయ నాయకులతో కలిసి తిరిగాడో వాటన్నిటినీ కూడా అతను తన క్రిమినల్ బ్రెయిన్తో వాడుకోవడానికి ఉపయోగించాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గతంలో కూడా మనం ఒక వాయిస్ ఓవర్ ఫోన్లో ఇవ్వడం జరిగింది. ఒక మిమిక్రీ కళాకారుడికి అతను పిహెచ్డి ఇస్తాను, డాక్టరేట్ ఇప్పిస్తాను అన్నాడు. ఆ డాక్టరేట్ ఇప్పించింది లేదు, ఆ తర్వాత కలిసింది లేదు. ఈరోజు అతని చరిత్రని బట్టబయలు చేయడానికి ప్రత్యక్షంగా తమ జేబులో నుండి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇందులో ఒక ప్రభుత్వ శాఖలో పనిచేసేటటువంటి అధికారి కూడా ఉన్నారు. మనం కొన్ని కారణాల వల్ల ఆయన్ని ముఖాన్ని చూపించలేము, చూపించకూడదు కూడా. సో ఆయనతోటి మనం ముందు మాట్లాడదాం. ఆయన పేరు కూడా మనం చెప్పడం, ప్రస్తావించడం బాగుండదు, కానీ నేను డైరెక్ట్గా వెళ్తాను. భయ్యా నమస్తే. మీరు చాలా ధైర్యంగా రావడానికి కారణం ఏమిటి చెప్పడానికి? అసలు ఎందుకు రావాలనుకున్నారు వరంగల్ టీవీకి? ఫస్ట్ ఏంటంటే సార్, ఇలాంటి వ్యక్తి చూస్తే అమాయకుల్లా ఉన్నటువంటి వ్యక్తి, తను నాకు హోమ్ మినిస్టర్ ఎవరైతే ఇప్పుడు మన కిషన్ రెడ్డి సార్ ఉన్నారో, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు తెలుసు, వాళ్ళ పిఏ నాకు తెలుసు, మీకు జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి నా దగ్గర 30,000 తీసుకున్నాడు సార్. ఇలా అతని గురించి ఇంతకుముందు మీ టీవీలో చూసాము, చాలామంది మోసపోయారు. ఈ మధ్య రీసెంట్లీ కూడా నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ కూడా డబ్బులు ఇచ్చి మోసపోయాడు. సో ఇలాంటి మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, మీరు చేస్తూనే ఉన్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరు నాలా మోసపోవద్దని చెప్పి నేను ఈ టీవీకి వచ్చి మీకు వివరిస్తున్నాను సార్. నా దగ్గర 30,000 తీసుకున్నాడు సార్. జాబ్ పెట్టిస్తా ఉన్నాడు మా అన్న కొడుక్కి. ఆ జాబ్ లేదు, ఏం లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, కనీసం మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఉండదు. తీసుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఫోన్ కానీ దేనికి రెస్పాండ్ అవ్వదు సార్. అవునా? మీరు ఆయన క్యాష్ ఇచ్చారా లేదంటే ఎలా ట్రాన్స్ఫర్ చేశారా? నేను ఫస్ట్ 22,000 ఇచ్చాను. నా చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంటే 22,000 ఇచ్చాను. దాని తర్వాత ఒక 8,000 వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే గూగుల్ పే కూడా చేశాను సార్. మొత్తం 30,000 ఇచ్చాను అతను. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఆయన రెస్పాన్సిబుల్, ఆయన ఏమంటున్నాడు? ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడిగితే నేను మామూలుగా సార్ నాకు అతను ఎవరో తెలియదు, నేను స్విగ్గీలో పనిచేస్తాను, అతను కొట్టమంటే కొట్టి ఇస్తే మీకు తీసి ఇచ్చానని చెప్తున్నాడు సార్. అతని పేరు అనిల్, అతని నెంబర్ కూడా ఉంది నా దగ్గర. అతని నెంబర్ కూడా మీ దగ్గర ఉందా?
తర్వాత ఇప్పుడు ఈ అఖిల్ ఎవరైతే ఉన్నారో అఖిల్ మళ్ళీ మీరు ఫోన్ చేసినప్పుడు ఏమంటాడు? అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయడు సార్, కలిస్తే లిఫ్ట్ చేయడు, మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యాడు, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అవునా? సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇలాంటి కేటుగాడు ప్రముఖుల పేరు చెప్పి అందరినీ మోసం చేస్తున్నాడు. సో నాలాగా వాడిని నమ్మి మోసపోవద్దు. అతడి పేరు గంగాపురం అఖిలు. ఏజ్ చూస్తే చిన్నది, చాలా అమాయకంగా మాట్లాడతాడు. ఫస్ట్ ఒక మెసేజ్ పెడతాడు తెలిసిన వాళ్ళకే, సార్ నేను మీతో మాట్లాడొచ్చా, సార్ ఐఎమ్ అఖిల్ ఫ్రమ్ గిన్నీస్ బుక్ లిమ్కా బుక్ అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత చెప్పండి అంటే చాలా వినయంగా మాట్లాడతాడు. ఎంత వినయం అంటే ఆ రెస్పెక్ట్ ఎవరివ్వరు, అంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంటాడు. సార్ మీ ఇష్టం సార్ అన్నాడు. అన్న తర్వాత సార్ అయిపోతుంది సార్, ఇప్పుడు నేను సెంట్రల్ ఓపీసర్ పిఏతో మాట్లాడాను సార్, ఇక జాబ్స్ కొన్ని ఉన్నాయి సార్, త్వరగా మీరు రియాక్ట్ అవుతేనే ఆ జాబ్ వస్తుంది సార్, లేదంటే వేరే వాళ్ళకి పోతుంది సార్ అని మనిషిని ఆలోచించుకోకుండా అప్పటికప్పుడు ఒక హిప్నాటిజం లాగా చేసేసి మభ్య పెట్టేశారు సార్. సో వాడి ట్రాక్లో ఎవరు పడకూడదు, పడి అలా నాలాగా మోసపోకూడదని మన వరంగల్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. చూసారా, ఆయన ఒక మంచి ఉద్యోగి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ప్రభుత్వంలో పనిచేస్తారని ఆయనకు తెలుసు ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉంటాయి, నియమ నిబంధనలు ఎలా ఉంటాయి. ఆయనని సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళు నాకు తెలుసు, కిషన్ రెడ్డి గారిని ప్రభావితం చేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆలోచించడానికి టైం ఇవ్వకుండా 30,000 రూపాయలు కాజేశాడు. చాలా అమాయకంగా కనబడతాడు. మీకు పక్క బాక్స్లో చూపించే ప్రయత్నం చేస్తాం ఎలా ఉంటాడో ఆ అబ్బాయి అనేటటువంటిది. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రజాసేవలో మమైకమై ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను పిహెచ్డీలు ఇప్పించేస్తాను, డాక్టరేట్లు ఇప్పించేస్తాను అంటాడు. దానికి ప్రత్యక్షంగా మన భద్రకాళి దేవస్థానం అమ్మవారి ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి సోదరులు వీరన్న గారు మనతో ఉన్నారు. వీరన్న, మీరు చాలా ఇంటలెక్చువల్, మిమ్మల్ని నేను చాలా కాలంగా ఎరుగుదును, మీరు ఎలా పడ్డారు ట్రాప్లో, అసలు ఏమైంది? ఈ గంగాపురం అఖిల్ అనే వ్యక్తి గతంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నన్ను నియమించింది అని చెప్పి మిషన్ భగీరథ ప్రోగ్రామ్కి నన్ను హరీష్ రావు గారు సెలెక్ట్ చేశారని చెప్పి వారు చెప్పారు. వారు చెప్పి ఆల్రెడీ పబ్లిసిటీ కూడా బాగా అయింది హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు. అది చూసి నగర ఇప్పుడున్న మేయర్ గారు, అప్పుడు కార్పొరేటర్ గారు ప్రకాష్ అన్న గారు, మేము చిన్న పిల్లాడు కదా, బాగా ఉన్నాడు, మంచి వాక్చాతుర్యం ఉన్నది, మిషన్ భగీరథకు మనకు మంచి పిల్లాడు సెలెక్ట్ అయ్యాడని మేము సంతోషంతో నా పిల్లాడిని సన్మానం కూడా చేయడం జరిగింది. వారి ఊరు శ్రీమన్నారాయణపురం అని స్టేషన్ కనుకూరు దగ్గర ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి మేము సన్మానం చేసినాం. ఆ పిల్లాడికి ఒక 10,000 రూపాయలు కూడా అన్నగారు సాయం చేశారు, ఒక ఉదా స్వభావం. అట్లా పిల్లాడు మాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మిషన్ భగీరథ అది ఏఈలను డీలను బెదిరియడము, డబ్బులు తీసుకోవడము, కాంట్రాక్టర్లను బెదిరియడం, డబ్బులు తీసుకోవడం ఇదంతా చేసుకోవడానికి పేపర్లో మళ్ళీ వచ్చింది. ఆ పిల్లాడి మీద కేసు పెట్టారన్నారు. తర్వాత ఆ పిల్లాడు అవ్వలేదు చాలా సంవత్సరాలు. ఈ మధ్యన ఒక 2-3 మంత్స్ నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి తమిళనాడు గవర్నమెంట్ నన్ను యూనివర్సిటీ నన్ను సెనేట్ మెంబర్గా తీసుకున్నారు. నేను అగారంగా మాట్లాడాను. నాకు లిమ్కా బుక్లో నాకు చోటు వచ్చింది. ఆ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ను నాకు ఎవరికైనా డాక్టరేట్ చేస్తాను, నాకు ఆల్రెడీ డాక్టరేట్ చూపించారు. మాకు చూపించి డాక్టరేట్ గురించి నేను తమిళనాడుకు వెళ్ళాలని చెప్పి మేయర్ గారి దగ్గర వచ్చి కాలు పట్టుకొని బతిలాడితే, అయ్యో పిల్లగాడు చిన్న పిల్లలు డాక్టరేట్ రావడం అనేది ఒక గొప్ప విషయం, మరి ఈ పిల్లవాడు ఇంత అగారంగా మాట్లాడింది కాబట్టి మంచి చేసింది కాబట్టి సార్ కూడా ఒక 25,000 రూపాయలు ఇచ్చింది మేయర్ గారు. అవి కూడా తీసుకొని వెళ్ళాడు. అదే రోజు మేయర్ గారు ఇచ్చిపోయిన కొద్ది రోజులకి మళ్ళీ నన్ను 2 డేస్ నుంచి నాకు కాల్ చేశాడు. నా నెంబరు ఎట్లా తీసుకున్నాడు కాల్ చేశాడు. ఫస్ట్ నాకు మెసేజ్ పెట్టాడు అతను, సార్ నేను దిస్ ఇస్ అఖిల్, గంగాపురం అఖిల్ అని నాకు మెసేజ్ పెట్టాడు. సరే చేస్తే నేను చూడలేదు. తర్వాత మళ్ళీ వాట్సాప్లో పెట్టాడు. నేను చూసుకొని ఎవరు అనుకుని సపరేట్ అనుకున్నాను. తను మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు కేటీఆర్ గారును తోని అతను దిగిన ఒక ప్రొఫైల్ పెట్టాడు. దీంట్లో చూశాను, నేను పట్టించుకోలేదు, నేను బిజీ వర్క్లో ఉండి చదువుతున్నాను. మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత డైరెక్ట్ కాల్ చేశాడు. అక్కడ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. సార్ నేను గంగాపురం అఖిల్ సార్ ఇట్లా అంటే నేను మళ్ళీ మాట్లాడతాను, బైక్ మీద ఉన్నా అని చెప్పాను. సార్ నేను కొద్ది దూరం వచ్చినాక మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ చేశాడు కాల్ చేస్తే మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాను. బాబు ఏంటంటే, సార్ నేను గుర్తుపట్టారా అంటే గుర్తుపట్టలే బాబు అన్నాను. సార్ నేను గంగాపురం అఖిల్ సార్ సో బ్రాడ్ అంబాసిడర్ అంటే ఓపుడుగా 6 ఇయర్స్ క్రితం వచ్చి చెప్తున్నావు కదా సార్, ఎలా ఉన్నావు అని
మనమే చేసినాం కదా అని ఉద్దేశంతో మేము ఎలా ఉన్నామంటే బాగానే ఉన్నాను సార్, నేను డాక్టరేట్ తీసుకున్నాను సార్ అని అన్నాడు. డాక్టరేట్ తీసుకున్నాను, వెరీ గుడ్ అని చెప్పాను సార్. అంతవరకు కడిగిద్దాం అనుకున్నాను. అతను నన్ను ఎలా అంటే ఇక నన్ను ఒక ట్రాప్లో తిప్పాడు. ఏంటంటే సార్ మీకు భద్రకాళి అమ్మవారి దగ్గర ఉంటారు కాబట్టి మీరు మంచి సేవా తత్పరులు, అన్నదానం చేశారు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు, నేను చూశాను సార్, మేయర్ గారితో ఉంటారు కదా మీరు, మీకు కూడా డాక్టరేట్ వస్తారని నన్ను ట్రాప్లో పెట్టాడు. నాకెందుకు ఇస్తారు డాక్టరేట్, నేను అంటే ఏంది నాకు వేరే ఏమైనా ఇస్తారు, నేను చదువు పెద్ద ఎంఏ ఎంపీ పిహెచ్డీ వాళ్ళకి ఇస్తారు, నాకెందుకు ఇస్తారు డాక్టరేట్ అంటే, లేదు సార్ ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరికి తీసుకుంటారు, వాళ్ళు సెనెట్ మెంబర్లు రిఫర్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు, సేవా తత్పరులకు ఇస్తారు సార్ నాకు చెప్పాడు. నేను సరే మళ్ళీ మాట్లాడదామంటే కూడా అతను నన్ను వదిలిపెట్టలేదు. 5 times 6 times నా ఎంబడి పడ్డాడు. నేను లాస్ట్కి లిఫ్ట్ చేసినాక చెప్పాడు, తమిళనాడు గవర్నమెంట్ నన్ను నామినేట్ చేసింది సెనెట్ మెంబర్గా ఆ తమిళనాడు యూనివర్సిటీకి, మీరు మీ ప్రొఫైల్ పంపించమని చెప్పాడు. పంపిస్తే నేను వద్దు బాబా అంటే కూడా వెళ్ళలేదు. సరేలే ఇక మనం కూడా, నాకు కూడా ఆశ ఉన్నప్పుడు డాక్టరేట్ వీరన్న తొలుపునూరి వీరన్న డాక్టరేట్ అంటే నాకు కూడా సంబరపడి నేను నా సంబంధించిన బయోడేటా వాట్సాప్ పెట్టాను. అతను చూసుకున్నాడు. చూసుకొని సార్ అర్జెంటుగా నేను ఇవన్నీ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళకి పంపిస్తాను, ఒక 2-3 అవర్స్లో మీ పేరు అధికారికంగా వచ్చేస్తుంది సార్, టీవీలో అన్నింటిలో వచ్చేస్తుంది సార్, మీరు అర్జెంటుగా నాకు ఒక 8,000 రూపీస్ కొట్టాడు సార్ అన్నాడు. 8,000 రూపీస్ దేనికి అని అంటే, లేదు సార్ ఇది చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి సార్ ఇప్పుడు వెళ్ళడానికి, అది అయిపోగానే మనం మీకు రవీంద్ర భారత సన్మానం ఉంటుంది సార్, మేడం గవర్నర్ గారితో ఉంటుంది సార్ అని చెప్పాడు. సరే ఇక నేను మనిషి ఆశాజీ. తమిళనాడు గవర్నమెంట్ ఇస్తుంది మీకు రవీంద్ర భారతి అంటే, ఇక్కడ గవర్నర్ గారు కదా, తమిళనాడు వాళ్ళే ఆ యూనివర్సిటీ వాళ్ళు మేడం కాబట్టి ఇక్కడ ఉంటుంది కాబట్టి. అచ్చా తమిళసై గవర్నర్ మేడం తమిళనాడు కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ గవర్నర్ ఈ గవర్నర్ ఇచ్చేస్తారు మీకు రవీంద్ర భారతి. అవును ఎంత ఫ్రాడ్ అండి అది అని చెప్పారు. చెప్తే నేను కూడా నాది కూడా పొరపాటే, నేను నమ్మాను. వెంబడే అతనికి 8,000 రూపీస్ గూగుల్ పే కొట్టాను, తీసేసుకున్నాడు. మళ్ళీ ఇక ఈవినింగ్ తర్వాత సార్ మీరు సెలెక్ట్ అయ్యారు, నేను పంపించాను, మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చిందట, ఓకే అని చెప్పారు సార్, మీకు త్వరలోనే మీకు ఒక ఇంటిమేషన్ వస్తుంది, డాక్టర్ వీరన్న మీకు ఇట్లా ఇచ్చేస్తారు సార్ సంవత్సరం, మళ్ళీ ఒక 70,000 కొట్టండి సార్ అంటే, 70,000 మళ్ళీ దీనికి అంటే, లేదు సార్ వాళ్ళు రివార్డ్ ఇస్తారు ఇవన్నీ ఉంటాయి సార్ అంటే, నేను నమ్మి ఆయన ట్రాప్లో విరికి నేను డబ్బులు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎంత? 70,000. ముందు 8,000. ముందు ఫస్ట్ 8,000, తర్వాత 62,000, మొత్తం 70,000 ఇచ్చాను. ఆయన గురించి నేను వాకప్ చేస్తే నాకు తెల్లారి మనం కలుద్దామండి అన్నాడు, పలాని చౌరస్తాలో కలుసుకుందామని చెప్పాడు. నేను తెల్లారి ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్ చేసాను. ఆయనకి ఎన్నిసార్లు కొట్టినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇదంతా ఏం జరిగింది ఇట్లా మిస్టేక్ అని చెప్పి నేను వెంటనే శ్రీమన్నారాయణపురం వెళ్ళాను. ఒక స్టేషన్ కనుపూర్ స్టేషన్ కనుపూర్ వెళ్ళి శ్రీమన్నారాయణపురం అంటే, శ్రీమన్నారాయణపురం సర్పంచ్ గారు కూడా స్వామి గారు, చింతా స్వామి గారు చెప్పారు, వారే ఇక్కడ ఒకటే ల్యాండ్ను 20-30 మందికి అమ్మిండు ఆ పిల్లాడు, పెద్ద చీటర్ వాడు. ఒక ల్యాండ్ని 20 మందికి అమ్మిండట, రిజిస్ట్రేషన్ చేశాడట. పెద్ద చీటర్, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ లేదు, వాడికి బ్రాండ్ అంబాసిడర్ లేదు, ఏం లేదు, వాడు పెద్ద దొంగ వాడు. మీరు ఎట్లా మీ లెక్కనే చాలామంది మూసపోయి మా ఊరి పేరు ఖరాబ్ అవుతుంది, శ్రీమన్నారాయణపురం వస్తున్నారు, మేము చాలామందికి చెప్పారు అన్నారు. కాబట్టి మేము దయచేసి మేము మీ వద్దకు వచ్చి ఎందుకు చెప్తున్నామంటే, నా లెక్క వరంగల్ నగరంలో ఉన్న ట్రై సిటీలో ఉన్న చాలామందిని కూడా అతను మోసం చేసిండు, ఇది సత్యం. నేను తెలుసుకోవడానికి లేట్ అయిపోయింది. కాబట్టి నేను మీ ద్వారా, మీ టీవీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఇక కూడా ఎవరు మోసపోవద్దు. సరే నా డబ్బులు పోయినది కాదు, కానీ నేను నా పొరపాటు కూడా ఉన్నది, నేను డాక్టరేట్ ఆశపడేట చేయడం నాది మిస్టేక్. నేను ఇంత పొజిషన్ నుండి కూడా నేను ఆశపడడం తప్పలేదు, ఆశపడి చేయడం పొరవుతున్నాను. కానీ నేను ఒకటే దయచేసి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, ఎవరు కూడా ఆ గంగాపురం అఖిల్ మాయలో పడకండి. వీరన్న గారు ఒక్క విషయం, ఇప్పుడు మీకు ఇంత 70,000 అన్యాయం జరిగింది. ఇందాక ఒక ప్రభుత్వ ఉద్యోగి మిత్రుడు ఆయన కూడా మాట్లాడుతూ ఆయన కూడా దాదాపు 30,000 నష్టపోయింది అన్నారు. మరి ఇప్పుడు చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, మీరు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారా? లేదు సార్, వినలేదు. నిన్న నేను ఈ గంగాపురం అఖిల్ అనే వ్యక్తిని ఆ ప్రొఫైల్లో ఉన్న జడ్పీసీ గారు ఉన్నారు, ఒక జడ్పీసీ గారు, ఆయన పేరు వంశీరెడ్డి. ఎక్కడ? లింగాల ఘనపురం జడ్పీసీ గారు, లింగాల ఘనపురం జడ్పీటీసీ వంశీరెడ్డి. వారితో నేను మాట్లాడాను. సార్ ఆయన కేటీఆర్ గారి పక్కన మీరున్నారు, మీ పక్కన అతను ఉన్నాడు సార్, ఏంటి సార్ ఈ గంగాపురం అఖిల్ అంటే, వాడు నన్ను కూడా మోసం చేసిండు బ్రదర్, వాడు నన్ను కూడా డాక్టరేట్ ఇప్పిస్తాను, నాకు కూడా మోసం చేసిండు, నాకు కూడా పని చేసుకున్నాడు. నేను ఈ పని ఒత్తిడిలో పడి మర్చిపోయినా, వాడి బాధ్యతలు చాలామంది ఆ ప్రొఫైల్ ఫోటో చూసి ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, గంగాపురం అఖిల్ ఎక్కడ అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను హన్మకొండ సిఐ గారికి నేను చెప్తాను, మీరు వెళ్ళి కలవండి, నేను కూడా వచ్చి పిటిషన్ ఇస్తాను పోయి, అందరు కలిసి మనం పట్టుకురావాలి, ఎందుకంటే వాడు పెద్ద చీటర్ పోయి అని చెప్పి రాత్రి మాకు లింగాల గణపురం జడ్పీటీసీ వంశీ రెడ్డి గారు చెప్పారు.
రాత్రి ఆయన మాకు మాట్లాడారు. అయితే మన హన్మకొండ సిఐ గారు వారితో మాట్లాడారట. 1వ తారీఖున రండి, మా మీటింగ్స్ ఉన్నాయి మధ్యాహ్నం, 1వ తారీఖు వచ్చి మీరు పిటిషన్ చేయండి, వాడు ఎక్కడున్నా ట్రేస్ అవుట్ చేసి పట్టుకొస్తాం, వాడి బాధ్యతలు చాలామంది ఉన్నారని సార్ కూడా చెప్పడం జరిగింది. అయితే మేము పోలీస్ స్టేషన్కు 1వ తారీఖు నాడు చాలామంది ఇక్కడ అందరం మేము వాడు వెళ్తాము. అంతకన్నా మొట్టమొదటి ఏంటంటే ఈ వాడు రేపే కరోనా కనుక కాటేసినట్టు వాడు రేపే వేయచ్చు, ఎల్లుండే వేయచ్చు, ఇప్పుడే వేయచ్చు, ఏ మొబైల్ చేస్తారనేది ఎవరు తెలియదు. వాడి పరిచయాలతో ఆటోమేటిక్గా మనసులను గుంజేస్తాడు. అంటే ఎవరు వీళ్ళ టాలెంట్ ఏంటి, వీళ్ళకి ఏం ఆసక్తి ఉన్నది ఇది చూసి కనిపెడతారు. అంతేకాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము 1వ తారీఖు రమ్మన్నారు కాబట్టి మేము బాధితుల మొదలు వెళ్ళి పిటిషన్ ఇచ్చి చేస్తాం. ఈ లోపల మళ్ళీ ఇంకెవరన్నా ట్రాప్ అవుతారు, ఈ పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో నేను మీ యొక్క టీవీ మంచి చేద్దాం. వీరన్న గారు అతను ఏ నెంబర్ నుండి అయితే మీకు ఫోన్ చేశాడో సార్ ఒకసారి ఆ నెంబర్ మనం ట్రై చేద్దామా? ఎందుకంటే అతని వర్షన్ కూడా మనం వింటే బాగుంటుంది కదా. మీరు ఆ నెంబర్కి ట్రై చేయండి. నేను ఈ లోపు మన ప్రేక్షకులకి ఒక విషయం చెప్తాను, అది రింగ్ అయిన తర్వాత నాకు చెప్పండి. సో విన్నారు కదా, ఈ రకంగా ఎవరు పడితే వాళ్ళు మీకు పిహెచ్డీలు ఇప్పించేస్తాం, సన్మానాలు చేసేస్తాం అనేటటువంటి దాన్ని మీరు నమ్మకండి. రాజకీయ నాయకులతోటి ఫోటోలు దిగడం అనేది అది చాలా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడంటే అతను ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాడు, లేదా ప్రజాక్షేత్రంలో తిరిగేటటువంటి వాడు, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం జనక్షేత్రంలో సమూహంలో తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ లాంటి వాళ్ళు, వాళ్ళతోటి వెళ్ళడం ఫోటో దిగడం అనేది వెరీ 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 కామన్ థింగ్ అది. కాబట్టి ఆయనతో దిగినంత మాత్రానే తనకి బాగా సత్సంబంధాలు ఉన్నాయి, బాగా దగ్గరవాడు, ఇతను చెప్తే ఆయన వినేస్తాడు అనేటటువంటిది మర్చిపోండి. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి కూడా ఏదో దారిన పోయేవాడు, ఫోటో దిగినవాడు చెప్పేస్తే ఆయన పని చేసాడు. ఎందుకంటే వాళ్ళకి కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్ కదా. ఆ లిమిటేషన్స్కి లోబడే పనిచేస్తారు. ఉద్యోగాలు ఇప్పించేస్తారంటే ఎలా ఇప్పిస్తారు చెప్పండి నాకు? ఉద్యోగం ఇప్పించాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, ప్రవేశ పరీక్షలు ఉంటాయి, ఆ తర్వాత దానికి ఇంటర్వ్యూలు ఉంటాయి, చాలా ప్రాసెస్ అయిన తర్వాత ఉద్యోగం దొరుకుతుంది. తర్వాత డాక్టరేట్ అంటే ఆ యూనివర్సిటీలు ఎలా ఇచ్చేస్తాయి, అసలు ఇచ్చే యూనివర్సిటీకి చట్టబద్ధత ఉందా లేదా, వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేటటువంటిది కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి. లేదంటే ఇంతకు ముందు మీ ఎవరెవరికి ఇచ్చారో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి, మేము మాట్లాడతాం అనాలి. ఇలాంటి చీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని ఎంత మాయలో వేస్తారంటే నిజంగా మన కళ్ళ ముందు ఒక 3D సినిమా చూపించేస్తారు. ఇప్పుడు వీరన్న గారు అంటే ఆయన నేను దాదాపు ఆయన ఒక 25 సంవత్సరాలుగా నేను ఎరుగుతున్నాను. ఆయన ఎంత గొప్ప మనిషి. ఆ తర్వాత ఇందాక మనతో మాట్లాడిన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళే బుట్టలో పడిపోయారు అంటే కష్టం. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే పోలీసు మిత్రులకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే సిపి సార్ అండ్ అదర్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఈ విషయం మీద మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ గంగాపురం అఖిల్కి సంబంధించినటువంటివి చాలా కంప్లైంట్స్ని మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు చూస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా గంగాపురం అఖిల్ నీకు కూడా వరంగల్ టీవీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీ మీద ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో నువ్వు వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళని నిలువున ముంచేసామని ఏదైతే చెప్తున్నారో మరి వాళ్ళు చెప్పిన వర్షన్ని మేము విని రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నాం. అఖిల్ నువ్వు నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఇందుకోసమే కనుక తీసుకున్నట్టయితే నువ్వు క్రైమ్ చేస్తున్నావు. నీకు చాలా కెరీర్ ఉంది, ఇప్పటికైనా నువ్వు మానే. వాళ్ళందరూ కూడా ఏదో రకంగా వాళ్ళని సెటిల్మెంట్ చేసి మంచి దారిలో వచ్చేయి నువ్వు. ఎందుకంటే నీకు మంచి తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటల్ని డిస్ట్రక్టివ్ కాదు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో కనుక నువ్వు పెట్టుకున్నట్టయితే ఇంకా మంచి స్థాయికి వెళ్తావు. మనం లింక్ చేసేవాడిని కలుస్తుందండి. అది సార్ కలవట్లేదు, ఫోటోలు ఉన్నాయి, చూస్తానంటే ఇస్తాను సార్. ఆ ఫోటోలు మీరు మా ఇన్పుట్ ఎడిటర్కి ఇస్తే ఆ ఇన్పుట్ ఎడిటర్ ఆయన మధ్యలో పెట్టి దాన్ని యాడ్ చేస్తారు. అది మీరు పాస్ చేయండి. ఆ ఫొటోస్ వాట్సాప్లో పంపించండి. సో విన్నారుగా వరంగల్ టీవీ ప్రేక్షకులారా, ఇంకా ఎవరైనా కూడా గంగాపురం అఖిల్ బాధితులు ఉన్నా కూడా రండి. లేదంటే ఇంకొక రకంగా ఏదన్నా మిమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు రండి. మా తలుపులు ఎప్పుడు తెరిచుంటాయి. మా ఫోన్ నెంబర్లు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కనబడతాయి. మీకోసం వరంగల్ టీవీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. చూస్తూ ఉండండి మీ టీవీ, వరంగల్ టీవీ.